ఫీజులేమో లక్షల్లో, అడ్మిట్ కార్డులేమో నకిలీవి. రెండూ వెరసి జేఈఈ మెయిన్స్ రాయాల్సిన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. ఇది గుంటూరు ఆక్స్ఫర్డ్ కళాశాల యాజమాన్యం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధిత విద్యార్థులు గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కళాశాల వద్దకెళ్లి ఆందోళన చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ ఆర్జేడీ జె పద్మ, ఆర్ఐఓ జి సునీత విచారణ జరిపారు. 15 మంది విద్యార్థులకు నకిలీ అడ్మిట్ కార్డులు ఇచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 2 సంవత్సరాల నుంచి జేఈ మెయిన్స్ కోర్స్ తీసుకొని జేఈ మెయిన్స్ కోసం చదువుతుంటే అప్లై చేయకుండా మేము అప్లై చేసామని చెప్పి ఫేక్ అడ్మిట్ కార్డులు పెట్టి మాకు 2 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదివితే మేము ఎగ్జామ్ కూడా రాయలేకపోయాం. మేము లాస్ట్ డే వరకు మూర్తి సార్ని కన్ఫర్మేషన్ ఫామ్ కోసం అడుగుతూనే ఉన్నాం. సార్ అయిపోయిందమ్మా అని చెప్పి మేము లాస్ట్ డే 10 o'clock కూడా సార్కి చేస్తే అయిపోయిందమ్మా అని చెప్పారు. మేము వచ్చి కాలేజ్లో చెక్ చేయించుకుంటే ఎంత సింపుల్గా అవ్వలేదమ్మా మీది అప్లికేషన్ అన్నారు. 2 years కష్టపడి చదివాం సార్. మేము ఇంకా 15 to 20 daysలో నీట్ ఎగ్జామ్ రాయాలి మే 1st weekలో. ఇప్పుడు ఎగ్జామ్ రాసే ముందు ఇలా జరిగింది. ఇంకా రాస్తామన్న నమ్మకం కూడా లేదు. మార్చ్ 7th నీట్కి ఎంసెట్కి లాస్ట్ డేట్ అయితే అప్లై చేయమన్నారు కదా అని చెప్పి మార్చ్ 6th నేను నా అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకొచ్చి మూర్తి సార్ అన్న ఆయనకి సబ్మిట్ చేశాము. అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి అంటే రేపిస్తామన్నారు. అలా అని చెప్పి మా క్లాస్ వాళ్ళందరికీ కూడా అలానే చెప్పారు. అందరం కలిసి వెళ్ళి అడిగితే ఇవాళ రాలేదు రేపిస్తామన్నారు. సరే ఆ తర్వాత రోజు వెళ్ళాం. ఒక 1 hour లో పిలుస్తామన్నారు. ఇంకా పిలవాల. ఇలా ఫ్రాడ్ జరిగిందని చూస్తే మా పేర్లు కూడా లేవు అందులో. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కెరియర్ గురించి ఏంటి అని మేము అడుగుతుంటే వాళ్ళు ఇప్పుడు మేమేం చేయాలా అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లల విషయంలో ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు? మా పాప మెయిన్స్ రాయడానికి వచ్చింది. 2:30 లోపలికి వెళ్ళింది. 3 కల్లా ఇట్లా ఇండోర్ లోంచి మమ్మీ మాకు ఫేక్ పడ్డాయి అంట లేదని చెప్పేసి చెప్పారు. ఓకే అని చెప్పేసి నేను ఒక 1/2 hour చూశాను. ప్రసన్న మేడం గారు అనేసి ప్రిన్సిపాల్కి నేను కాల్ చేశాను. మేడం ఇట్లా ఉందంటే ఏంటంటే నాకెందుకు కాల్ చేస్తున్నావు అంది. సార్ ఫస్ట్ సార్ రాశారు కదా, అదే కాలేజీలో మా పాపకి ఒకే ఆధార్ కార్డు మీద 3 రాశారండి. 7 పిల్లలకి ఒకటే పెట్టేశారు. వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఆగమైపోయినట్టే కదా.